Okay. Okay. So now let us discuss about not operator. Mano, in the previous sessions we have discussed about and we have already also discussed about or operators. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే నాట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇప్పుడు నాట్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది నాట్ ఆపరేటర్ అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు నేను ఎప్పుడైతే నాట్ అని అన్నానో మీ మైండ్లో వెంటనే ఒక నెగిటివ్ ఫీలింగ్లోకి వస్తుంది, అవునా? నేను ఎప్పుడైతే నాట్ అని అన్నానో వెంటనే మీ మైండ్లో నెగిటివ్ ఫీలింగ్లా ఒకటి స్టార్ట్ అవుతుంది. అలాంటి ఆపరేటరే ఈ నాట్ ఆపరేటర్ అంటే. నాట్ ఆపరేటర్ అనేది కూడా ఒక నెగిటివ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ అన్నమాట. అంటే ఇది ఏం చేస్తుంది సార్, నాట్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది సార్, మీకు కొంచెం క్లారిటీగా చెప్పండి సార్ అంటే ఇప్పుడు చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మార్క్స్ ఈక్వల్ టు 99 అనుకోండి. మార్క్స్ ఈక్వల్ టు 99 అని చెప్పి అన్నాను. ఓకే, మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. మార్క్స్ అనే వేరియబుల్లో 99 అనే వాల్యూ పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను. అది ట్రూవా ఫాల్సా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తాను, మళ్ళీ అది ట్రూవా ఫాల్సా అనేది మనం చూద్దాం అనమాట. ఓకే, ఆ స్టేట్మెంట్ ఏంటంటే మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను ఇక్కడ. ఏంటది? మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అని రాశాను. అంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబరు 90కి ఈక్వల్గా అయినా ఉంటుంది, లేదా 90 కన్నా ఎక్కువైనా ఉంటుంది. మరి అదే కదా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఉంటే 90 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదంటే 90కి ఈక్వల్గా ఉంటుంది అనమాట మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్. సో ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా అనేది మనం చూడాలనుకోండి. ఏం చేస్తాం? ఈ మార్క్స్ అనే వేరియబుల్లోకి వెళ్ళి ఒకసారి చూస్తాం. ఓకే, మార్క్స్ అనే వేరియబుల్కి వెళ్ళాను, అందులో నుంచి వాల్యూ ఏముందో బయటికి లాగాను. బయటికి లాగినప్పుడు ఏమొచ్చింది? మార్క్స్ అనే వేరియబుల్లో 99 వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా చెప్పండి. నేను ఏమన్నాను? మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ ఉంటే 90 ఉంటుంది, లేదంటే 90 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది 90 కన్నా ఎక్కువే కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ, నిజం. ఓకే, ఇది అందరికీ మనకు తెలిసింది. ఇప్పుడు నేను ఒక నెగిటివిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నమాట ఇందులో. ఈ స్టేట్మెంట్లో ఒక నెగిటివిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ నెగిటివిటీయే నాట్ అన్నమాట. సో ఇక్కడ ముందు నేను నాట్ అని రాసింది చూసారా, దాన్నే నెగిటివిటీ. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఎందుకు దీన్ని నెగిటివ్ అంటున్నాం అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి తీసేసి ఒకసారి ఇది రన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఖచ్చితంగా ఇది రన్ చేస్తే అవుట్పుట్ ట్రూ అది వస్తుంది. ఇది నేను ఎప్పుడైతే రన్ చేస్తానో అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఎందుకంటే మనం చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి. మనం ఏం చెప్పాం? మార్క్స్ అనే వేరియబుల్ 90 కన్నా ఎక్కువైనా ఉంటుంది, లేదా 90 ఉంటుందని చెప్పాం. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ట్రూ వస్తుంది. చూడండి. ఓకే, ట్రూ వచ్చింది. ఇప్పుడు ట్రూకి ఆపోజిట్ ఏంటి చెప్పండి? ట్రూకి ఆపోజిట్ ఏంటి? ఫాల్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టేట్మెంట్ ముందు ఒక నెగిటివిటీని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. అంటే ఈ స్టేట్మెంట్ ముందు నేను ఏం చేస్తానంటే నాట్ అని పెడతాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్స్ అనేది పైథాన్ కనిపెడుతుంది. ఈ మనం ఇచ్చిన స్టేట్మెంట్, మనం రాసిన లైన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేది పైథాన్ కనిపెడుతుంది. ఈ స్టేట్మెంట్ ఏంటి? ట్రూ కదా. ఇక్కడ ముందు మనం ఏమిచ్చాం? నాట్ ఇచ్చాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ట్రూ వచ్చింది, కానీ దాని ముందు ఏమిచ్చాం మనం? నాట్ ఇచ్చాం. అంటే ఇదేంటి? దీని అర్థం నాట్ ట్రూ. అంటే ఇప్పుడు ట్రూ అయినది, ఒకవేళ ఒక స్టేట్మెంట్ ట్రూ అయింది అనుకోండి, దాని ముందు నాట్ పెట్టామనుకోండి,
అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. నార్మల్గా మాట్లాడుకోవాలంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ నిజమే, ట్రూవే. కానీ ముందు మనం ఏం చేసాం, నాట్ అనేది యాడ్ చేసాం, నాట్ అనేది పెట్టాం అనమాట, నాట్ ఆపరేటర్ వాడాం. కాబట్టి ట్రూ అయిన స్టేట్మెంట్ కూడా ముందు నాట్ ఆపరేటర్ పెట్టడం వల్ల ఏమొచ్చింది, అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని కొద్దిగా మారుద్దాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కొద్దిగా మారుద్దాం. అంటే ట్రూ వచ్చిన స్టేట్మెంట్కి ముందు నాట్ పెడితే ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేనేం ట్రై చేస్తానంటే, ఫాల్స్ వచ్చిన స్టేట్మెంట్ని ఒక తప్పుడు స్టేట్మెంట్ ముందు గనక నేను నాట్ పెడితే ట్రూ వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100 అంటాను. అంటే మార్క్స్ అనే వేరియబుల్లో ఉన్న నెంబరు ఉంటే 100 ఉంటుంది, లేదా 100 కన్నా ఎక్కువ నెంబరే ఉంటుంది, అంతేగాని తక్కువ నెంబర్ మాత్రం ఉండదని చెప్పేసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పా చెప్పండి. ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా? ఖచ్చితంగా ఫాల్సే. ఎందుకంటే ఇక్కడ 99 పెట్టాను. 99 100కి ఎక్కువ కాదు, 99 అనేది 100కి ఈక్వల్ కాదు. సో ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఫాల్స్. కాకపోతే కాకపోతే ఇక్కడ ముందు నేను ఏం పెట్టాను, నాట్ పెట్టాను. అంటే ఫాల్స్ అయిన స్టేట్మెంట్కి ముందు నాట్ పెడితే ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. అంటే మనం ఒక కరెక్ట్ స్టేట్మెంట్ పెట్టి దాని ముందు నాట్ పెట్టామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అదే మనం ఒక తప్పుడు స్టేట్మెంట్ పెట్టి దాని ముందు నాట్ పెట్టామనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది అనమాట. అంటే మనం ఒక కరెక్ట్ కండిషన్ ఇచ్చి దాని ముందు నాట్ పెట్టాము అంటే, కరెక్ట్ కండిషన్ ఇచ్చి దాని ముందు నాట్ పెట్టాము అంటే అవుట్పుట్ ఫాల్స్ వచ్చేస్తుంది. ట్రూకి ఆపోజిట్ ఏంటి, ఫాల్స్. అదే ఒక ఫాల్స్ కండిషన్ పెట్టి ముందు నాట్ పెట్టామంటే అప్పుడు ఏమవుతుంది, ఫాల్స్కి ఆపోజిట్ ఏంటి, ట్రూ వస్తుంది అనమాట. అందుకే దీన్ని నేను నెగిటివ్ ఆపరేటర్ అంటాం అనమాట. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించే ఆపరేటర్ అన్నమాట ఇది. మనకి ట్రూ వస్తే ఫాల్స్ అని చెప్తుంది, ఫాల్స్ వస్తే ట్రూ అని చెప్తుంది. సో ఇది నాట్ ఆపరేటర్ అంటే. సో మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఎండ్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం, ఆర్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ నాట్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 బేసిక్గా పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. ఈ 3 పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్స్. ఇందులో ఈ ఎండ్లో కానీ, ఆర్లో కానీ, నాట్లో కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.